ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి మే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని ప్రాంతానికి వస్తున్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అమరావతికి రానున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని అధికార వర్గాల సమాచారం. రాజధాని నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమం కావడంతో అధికారపక్షం నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకుడిని పిలవడం కూడా సాంప్రదాయం. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ సీఎం జగన్కు ప్రభుత్వం తరఫున ఇన్విటేషన్ కూడా పంపారు. ప్రధాని మోదీ పాల్గొనే అమరావతి సభలో వైఎస్ జగన్ పాల్గొంటారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ మధ్య కాలంలో వైఎస్ జగన్ తీరు మారింది. పవన్ కుమారుడు ఇటీవల గాయపడగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు. చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో జగన్లో మార్పు వచ్చిందని, రియలైజేషన్ వచ్చిందని అందరూ భావిస్తున్నారు. దీంతోపాటు పొలిటికల్ గేమ్ కూడా స్టార్ట్ చేశాడని ఆయన అభిమానులు అంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అమరావతి రాజధాని మార్పు కూడా ఓ కారణం అయ్యింది. దీంతో వైసీపీ స్టాండ్ మార్చుకుని, జగన్ మనసు మార్చుకుని ఈసారి జయ అమరావతి అంటారని, మోదీ సభకు వస్తారని అనుకుంటున్నారు. మరి ఇలా చేస్తే జగన్కు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ అసలు ఇప్పటివరకు జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడిని దాఖలాలు లేవు. అసెంబ్లీకి వస్తే తనకు పాజిటివిటీ పెరుగుతుందని తెలిసినా చేయలేదు. అలాంటిది ఈ రాజధాని సభలో ఆయన పాల్గొంటారా అన్నది అనుమానంగానే ఉంది.